హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త 2 బిగ్గెస్ట్ లూట్స్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క లూట్స్లో మనకి ఫస్ట్ లూట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ లూట్లో మనకి 14 డాట్స్ సమయం ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ మనకి సెకండ్ లూట్లో 10 డాట్స్ సమయం ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక చూడండి, సో ఫస్ట్ లూట్ సమయం పేమెంట్ ప్రూఫ్ అనేది ఈ యొక్క ఫస్ట్ లూట్ నేను విత్డ్రా చేయడం జరిగింది. సో విత్డ్రా చేసినట్లయితే నాకు ఇన్స్టెంట్గా 14 డాట్స్ సమయం ప్రాఫిట్ అనేది రిసీవ్ అయితే అయిపోయిందన్నమాట. అండ్ మనకి సెకండ్ లూట్లో కూడా మనకి 10 డాట్స్ సంబంధించి అంటే పర్ అకౌంట్కి 10 డాట్స్ సమయం ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికంటే ఈ 2 లూట్స్ని ప్రతి ఒక్కరిగా ట్రై చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి లింక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారు, సింపుల్గా ఒక లింక్ మీద క్లిక్ చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మనకు టెలిగ్రామ్ ఛానల్ పోషన్ జరుగుతుంది. అలాగే ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే దాని సంబంధించి పేమెంట్ 100% రిసీవ్ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. సో ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నేను ఫస్ట్ లూట్ అయితే చెప్తాను అనమాట. ఈ యొక్క ఫస్ట్ లూట్లో మనకి 400 APX టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి, 400 APX టోకెన్స్ వాల్యూ వచ్చేసరికి మనకి 1100 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇన్స్టెంట్గా మనకి 1100 రూపీస్ అనే ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలాగే చూడండి, నేను ఫస్ట్ లూట్లో మన ఫస్ట్ లూట్ ట్రై చేయాలంటే మనకి ఖచ్చితంగా సో 1000 రూపీస్ సంబంధించిన BNB అయితే కావాల్సి ఉంటుంది. సో మీరేం చేస్తారంటే 1000 రూపీస్ సంబంధించిన BNB అనేది ఈ యొక్క ట్రస్ట్ వాడికి డిపాజిట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఏ విధంగా డిపాజిట్ చేయాలని చెప్తాను. ఇక్కడ రిసీవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఇక్కడ మనకి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి. సో స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సో రిసీవ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ రిసీవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అంతకంటే ముందుగా ఇక్కడ చూడండి, ఈ యొక్క లూట్ ట్రై చేయాలంటే ఎవరి దగ్గర అయితే బాబ్ NFT ఉంటుందో, సో నేను ఆల్రెడీ మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఈ యొక్క బాబ్ NFT ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి, సో బాబ్ NFT ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది ట్రై చేయండి. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో సో 1100 రూపీస్ అంటే పర్ అకౌంట్కి 1100 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మీ దగ్గర బాబ్ NFT లేకపోయినట్టయితే బైనాన్స్లో క్లెయిమ్ చేసుకొని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ యొక్క వీడియో చూసి బాబ్ NFT క్లెయిమ్ చేసుకోండి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఒక 1000 రూపీస్ సంబంధించిన BNB అనేది మీరు డిపాజిట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్మార్ట్ చైన్ అడ్రస్ నేను కాపీ చేశాను. అడ్రస్ కాపీ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, చూడండి మీకు బైనాన్స్ యాప్లో కనుక BNB ఉన్నట్లయితే ఇక్కడ చూడండి నాకు 1000 రూపీస్ సంబంధించి BNB అయితే ఉందన్నమాట. ఈ యొక్క BNB నేను ఇక్కడ విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. విత్డ్రా ఆప్షన్ మీద ఇక్కడ సెండ్ వియా క్రిప్టో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కాపీ చేసిన ఏదైతే అడ్రస్ ఉందో, ఓకేనా. సో ఆ యొక్క ట్రస్ట్ వార్డ్ అడ్రస్ ఇక్కడ పే చేయండి. సో పే చేసిన తర్వాత మీరు BEP20 ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి అమౌంట్ అనే ఆప్షన్ ఇక్కడ మ్యాక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే అడ్రస్ ఉందో సో కరెక్ట్ అడ్రస్ ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ నెట్వర్క్ అనేది BEP20 అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మీరు అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, చునికి నేను అమౌంట్ అయితే డిపాజిట్ చేశాను అనమాట. అలాగే చునికి నేను 1000 రూపీస్ సంబంధించిన అమౌంట్ అనేది నాకు ట్రస్ట్ వార్డ్కి డిపాజిట్ చేశాను. సో ట్రస్ట్ వార్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. ఇక్కడ మనకి డ్యాబ్ బ్రౌజర్ అయితే కనబడుతుంది. సో అందరూ ఇక్కడ మీరు డ్యాబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ మనకి టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఎయిర్ డ్రాప్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన. ఆ యొక్క వెబ్సైట్ లింక్ ఇక్కడ మీరు పే చేయండి. ఓకేనా. సో వెబ్సైట్ లింక్ ఇక్కడ పే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే ఫ్రెండ్స్, చూని ఈ విధంగా మీరు వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ పే చేయండి. సో పే చేసిన తర్వాత మీరు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూనికి మనకి పైన మెటామాస్క్ అయితే కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి మెటామాస్క్ కాదు ఇథేరియం మీద కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అందరూ కూడా మీరు స్మార్ట్ చైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇందులో మనం ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ చేసినందుకు గాను ఓకేనా. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి సో 400 APX టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి యొక్క వాల్యూ మనకి 1100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అండ్ అలాగే చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పైన కనెక్ట్ వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అందరూ కూడా ఇక్కడ చూడండి మనకి ట్రస్ట్ వార్డ్ ఇది కనబడుతుంది కదా. సో ట్రస్ట్ వార్డ్ కాకుండా ఇక్కడ మనకి వాలెట్ కనెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరికీ మీరు వాలెట్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి సో ఇథేరియం అయితే చూపిస్తుంది. సింపుల్ ఇక్కడ మీరు ఇథేరియం మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు పైన బైనాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో బైనాన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. మరి ఇక్కడ మీరు సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1 మినిట్ వరకు ఇక్కడ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ లింక్ ఉందో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అనేది కనెక్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అలాగే చూడండి ఇక్కడ మనకి పైన వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క వాలెట్ అని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పైన 3 లైన్స్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ ఇక్కడ మీరు 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రివార్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ ఇక్కడ మీరు రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బాబ్ ట్రేడింగ్ రివార్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద స్క్రోలింగ్ చేయండి. సో కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫైడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది అన్నమాట. సో అందరూ
అందరూ కూడా ఇక్కడ మీరు వెరిఫైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఎందుకు నాకు వెరిఫైడ్ అని చూపెట్టలేదు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ వెరిఫై చేశాను నా యొక్క వాలెట్ అనేది, అందుకోసమని నాకు ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి వెరిఫై చేయమని చెప్పి ఇక్కడ వెరిఫై అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ముందు మీ యొక్క వాలెట్ అనేది ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సో బాబ్ ఎన్ఎఫ్టీ ఎవరి దగ్గర అయితే ఉందో సో వాళ్ళు ఈ యొక్క ఎయిర్డ్రాప్లో పార్టిసిపేట్ చేయవచ్చు, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఈ విధంగా మీకు వెరిఫైడ్ అని చెప్పి చూపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇక్కడ వరకు మీరు ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. సో ప్రాసెస్ అంటే ఇక్కడ వెరిఫైడ్ వరకు ఇక్కడ వెయిట్ చేయండి. వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా ఇక్కడ మీరు బ్యాక్ రండి, ఓకేనా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక మనకి ఇక్కడ చూడండి పాన్ కేస్ స్వాప్ అయితే కనబడుతుంది. మళ్ళీ డ్యాబ్ రోజులకి అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకి పాన్ కేస్ స్వాప్ అయితే కనబడుతుంది. సో అందరూ కూడా క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న ఏదైతే సో బిఎన్బి ఉందో ఆ యొక్క బిఎన్బిని మనం యూఎస్డీలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇందులో మనం ట్రేడ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న సో బిఎన్బిలో ట్రేడ్ చేయలేం, సో యూఎస్డీలో ట్రేడ్ చేయగలం కాబట్టి సో మీ దగ్గర ఉన్న బిఎన్బిని అంటే 1000 రూపీస్ బిఎన్బిని సో యూఎస్డీలో కన్వర్ట్ చేసుకొని బట్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ముందే ట్రాన్స్ఫర్ చేయకండి, ఓకేనా. సో మీరు ఈ విధంగా అంటే నేను ముందు ప్రాసెస్ చెప్పాను కదా, సో అక్కడ మనకి వాలెట్ అయినా కనెక్ట్ చేయాలి ఈ యొక్క వెబ్సైట్లో. అంటే ముందు బిఎన్బి డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత వాలెట్ కనెక్ట్ చేయాలి, ఆ తర్వాత వెరిఫై చేయాలి, ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బిఎన్బిని యూఎస్డీలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సింపుల్గా ఇక్కడ చూడండి నేను సో ఇక్కడ ఇథేరియం ఉంది, సింపుల్గా ఇక్కడ నేను స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, ఓకేనా. సో కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ మనకి కేక్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సో అందరూ ఇక్కడ మీరు కేక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇందులో మీరు యూఎస్డీటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో పైన సెర్చ్ బార్లో యూఎస్డీటీ అని చెప్పి ఎంటర్ చేయండి. సో యూఎస్డీటీ అని చెప్పి ఎంటర్ చేసిన తర్వాత మనకి యూఎస్డీటీ అయితే కనబడుతుంది. సింపుల్గా ఇక్కడ మీరు యూఎస్డీటీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎంత బిఎన్బి అయితే ఉందో అంత బిఎన్బి ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నా దగ్గర 0.05 అంటే 0.05 బిఎన్బి కానీ 0.04 బిఎన్బి కానీ ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ మనకి సో ఇక్కడ యూఎస్డీటీ అయితే కనబడుతుంది. సో ఇక్కడ నేను నా దగ్గర 12 యూఎస్డీటీ అయితే ఇక్కడ మనకి ఇక్కడ నేను 10 యూఎస్డీటీ ఇక్కడ ఎంటర్ చేశాను, ఓకేనా. ఇక్కడ ఈ విధంగా మీరు ఒక 10 యూఎస్డీటీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్వాప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరికి మీరు స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్సెప్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి కన్ఫర్మ్ స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అయితే రన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మీ దగ్గర ఉన్న ఏదైతే అంటే ఇక్కడ ఫీజు పే చేయండి, ఓకేనా. సో ఒక 20 రూపీస్ ఫీజు పే చేయండి. ఇక్కడ మనకి అప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక అమౌంట్ అనేది అంటే మీ దగ్గర ఉన్న ఏదైతే యూఎస్డీటీ ఉందో బిఎన్బి ఉందో ఈ యొక్క బిఎన్బి అనేది మీరు యూఎస్డీలోకి అయితే కన్వర్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ సింపుల్గా నేను ఇంటూ మార్క్ మీద క్లిక్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి నాకు 10 యూఎస్డీటీ అనేది అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న బిఎన్బిలో ఒక 10 యూఎస్డీటీ అనేది నేను ఇక్కడ యూఎస్డీలోకి అయితే సో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా ఇప్పుడు మీరు బ్యాక్ రండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యొక్క ఎయిర్డ్రాప్ సంబంధించిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎయిర్డ్రాప్ చూనికి మనకి ఒక అడ్రస్ చూపిస్తున్నారు కదా, సో మీరేం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క అడ్రస్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సో చూనికి మనకి డిపాజిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడి సో అందరికి మీరు డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ప్రతి ఒక్కరికి ఇక్కడ మీరు ఫ్యూచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ స్పాట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి చూడండి సింపుల్గా ఇక్కడ మనకి స్పాట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫ్యూచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్యూచర్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఫ్యూచర్ ట్రేడ్ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఇక్కడ మనకి సో ఇక్కడ మ్యాక్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో అందరూ ఇక్కడ మీరు మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే కనబడుతుంది కదా, సో అందరికి మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి, ఓకేనా. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఏదైతే టోకెన్స్ ఉన్నాయో ఒక టోకెన్స్ అనేవి మనకి ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే రిసీవ్ అవుతుంది అంటే ఫ్యూచర్ ట్రేడింగ్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సింపుల్గా మీరు అప్రూవ్ అయితే ఇచ్చేయండి. సో అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మ్ అంటే సో ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మీరు ట్రాన్సాక్షన్ ఫీజు పే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి పైన అడ్రస్ అయితే కనబడుతుంది కదా, సో అందరూ ఈ యొక్క అడ్రస్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అసెట్స్ అయితే కనబడుతుంది కదా, సో అందరికి మీరు అసెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మన దగ్గర ఉన్న ఏదైతే $10 ఉన్నాయో ఒక $10 మనకి ఫ్యూచర్ ట్రేడ్లకు అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఫ్యూచర్ ట్రేడ్లకు సో డిపాజిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ట్రేడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి పైన 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి రివార్డ్స్ ఏ విధంగా వస్తాయనే విషయం అయితే చెప్తాను. ఆ తర్వాత మనం ఫ్యూచర్ ట్రేడింగ్ కంప్లీట్ చేద్దాం. ఇక మనకి రివార్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సో అందరికి మీరు రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి బార్ ట్రేడింగ్ రివార్డ్స్ అయితే కనబడుతుంది. సో అందరూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేయండి. సో కింద స్క్రోల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనం $1000 అంటే 1000 యూఎస్డీటీకి సంబంధించిన ట్రేడ్ అని మనం కంప్లీట్ చేసినందుకు గాను సో ఎటువంటి కంగారు లేదు గైస్. ఇక్కడ చూడండి ఇన్స్టెంట్గా మనం సో 10,000 యూఎస్డీటీ కూడా మనం ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ట్రేడింగ్ వాల్యూమ్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో విత్ ఇన్ 2 or 3 మినిట్స్లో మనం ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. సో చాలామంది అయితే అనుకోవచ్చు కదా, సో $10 అంటే ఆల్మోస్ట్ ఒక 1000 టైమ్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటారు. అవసరం లేదు గైస్, 10 టైమ్స్, ఓకేనా. జస్ట్ 10 టైమ్స్ బై అండ్ సెల్ చేస్తే సరిపోతుంది. ఈజీగా మనకి 10,000 యూఎస్డీటీ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఏ విధంగా అని చెప్తాను. అలాగే చూడండి
ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చింది మనం 1000 డాట్స్ కనుక ట్రేడింగ్ వాళ్ళని కంప్లీట్ చేసినందుకు మనకి 100 ఏపీఎక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూనికి మనం 10,000 USDT ట్రేడింగ్ వాళ్ళని కంప్లీట్ చేసినందుకు మనకి 300 ఏపీఎక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలాగే ఇచ్చింది ఈ యొక్క ట్రేడింగ్ అంటే లాస్ట్ వన్ ఎవరు కూడా కంప్లీట్ చేయకండి. అండ్ అలాగే ఎందుకంటే ఎవ్రీ టైం కానీ మనకి $0.6 సంబంధించిన ఫీజు అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇచ్చింది మనం 10 టైమ్స్ కనుక ట్రేడ్ చేసినట్టయితే మనకు ఒక $6 సంబంధించిన ఫీజు అనేది పోతుంది. బట్ మనకి 1100 అంటే 14 సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా ట్రేడింగ్ కంప్లీట్ చేయాలని చెప్తాను. ఇక మనకి పైన 3 లైన్స్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో అందరికీ మీరు 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఫ్యూచర్ అయితే కనబడుతుంది కదా. సో అందరూ ఇక్కడ మీరు ఫ్యూచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇందులో మనం ట్రేడింగ్ అంటే చూడండి 10 టైమ్స్ బై 10 టైమ్స్ సెల్ అనమాట. ఓకేనా. సో చేసినట్లయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఏ విధంగా అనే విషయం అయితే ఇప్పుడు నేను చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కింద బై అండ్ సెల్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే కనబడుతుంది కదా. సో అందరూ మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో బై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పైన మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్లో మనకి 10 USDT అయితే కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ చూడండి మీరు మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 200x అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 20x అయితే చూపిస్తారు. సింప్లీ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు 200x అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు 200x సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి BTC అయితే కనబడం కదా. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే USDT సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో సింపుల్గా మీరు BTC మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి USDT అయితే కనబడి సింపుల్గా ఇక్కడ మీరు USDT మీద క్లిక్ చేయండి. USDT మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ మనం 520 డాట్స్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో 520 అని చెప్పి అంటే ఇక్కడ మనకి సైజ్ అనే ఆప్షన్ దగ్గర మీరు 520 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ 520 ఏంటంటే ఇక్కడ మనం 520 ఎంటర్ చేసి మనం బై చేసినట్లయితే ఓకేనా. సో 520 డాట్స్ సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ మనకి కంప్లీట్ అవుతుంది. అండ్ మళ్ళీ వెంటనే మనం ఇక్కడ సెల్ చేసినట్లయితే మళ్ళీ 520 డాట్స్ సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ అయితే అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా 520 మాత్రమే ఎంటర్ చేయండి. 1000, 2000, 5000 అని చెప్పి ఎవరు కూడా ఎంటర్ చేయకండి. కేవలం 520 మాత్రమే ఎంటర్ చేసి ఒక 10 టైమ్స్ బై చేయండి. అండ్ అలాగే 10 టైమ్స్ సెల్ చేయండి. ఈజీగా మనకి 10,000 ట్రేడింగ్స్ అంటే 10,000 డాట్స్ సంబంధించిన ట్రేడింగ్ వాళ్ళు అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి 520 డాట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసాం కదా. సో 520 ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో వెంటనే మీరు బై చేసిన వెంటనే మీరు సెల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనకి ఎవ్రీ టైం కూడా 0.6 అంటే ఎక్కువ ఫీజు అనేది వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. వెంటనే మనం కట్ చేసినట్టయితే సో 0.5, 0.6 USDT అయితే సో ట్రేడింగ్ ఫీజుగా తీసుకుంటారు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నేను బై లాంగ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి మనకి ఆర్డర్ సక్సెస్ అయితే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వెంటనే సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు 520 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనం 1020 అంటే 1040 డాట్స్ సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ అనేది మనం కంప్లీట్ అయితే చేసామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక మళ్ళీ బై అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరికీ మీరు బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో బై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అందుకు 0.8 USDT అయితే ఫీజుగా తీసుకున్నారనమాట. ఎవ్రీ టైం కూడా నేను తీసుకోరు. కొన్నిసార్లు 0.5 తీసుకుంటారు, 0.6 కూడా తీసుకుంటారు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి నా దగ్గర 9.24 డాలర్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ నేను 520 డాట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. 520 డాట్స్ ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మీరు బై అండ్ సెల్ చేస్తేనే బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ నేను మళ్ళీ బై చేస్తున్నాను. బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి బై అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇక్కడ సెల్ చేయండి. ఇక్కడ మనకి 520 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మనకి సెల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం టోటల్గా 2000 ఓకేనా. సో ఫస్ట్ టైం 1000 చేసాం, సెకండ్ టైం ఇప్పుడు మనకి సో 2000 డాట్స్ సంబంధించిన ట్రేడింగ్ వాళ్ళు మనం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మనం 8 టైమ్స్ అనమాట. ఓకేనా. సో 8 టైమ్స్ బై 8 టైమ్స్ సెల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ అలాగే చూడండి నేను మళ్ళీ బై ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో బై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను 520 డాట్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను మళ్ళీ బై లాంగ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 520 ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నేను సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా. సో ఈ విధంగా నేను ఇప్పుడు 3 టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 3 టైమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక మళ్ళీ బై అని ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో బై అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను 520 డాట్స్ సో 520 అని చెప్పి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి 200x అయితే ఉండాలి ఎవ్రీ టైం కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక మీరు 520 ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను ఇక మీరు 500 బై లాంగ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెంటనే బై
520 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ 520 ఎంటర్ చేసి మీరు సెల్ చేసింది ఓకేనా. సో ఇక చూడండి నేను టోటల్గా 4 to 5 టైమ్స్ అయితే ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేశాను అండ్ కావాలనుకునే మీరు ట్రేడింగ్ ఆర్డర్ హిస్టరీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్నిసార్లు బై చేశారు ఎన్నిసార్లు సెల్ చేశారని చెప్పి 10 times బై 10 times సెల్ అయితే చేశాను అనమాట. అండ్ అలాగే ఇక చూనికి నేను కింద స్క్రోల్ డౌన్ చేశాను. సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక చూనికి నేను ట్రేడ్ చేసిన హిస్టరీ అయితే చూపిస్తున్నాను. ఇక నేను మర్చిపోయి 12 times బై చేశాను 12 times నేను సెల్ చేశాను అనమాట ఓకే. సో ఎవరు కూడా ఈ విధంగా ఎక్కువసార్లు బై చేయకండి, కేవలం మీరు 10 times బై చేయండి 10 times సెల్ చేయండి. సో మీరు చెక్ చేసుకోండి, మీరు ట్రేడ్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో ఎన్నిసార్లు ట్రేడ్ చేశారని చెప్పి మీరు బై అండ్ సెల్ వచ్చేసరికి మొత్తం 20 times అనమాట. అంటే 10 times బై 10 times సెల్ ఓకేనా. సో టోటల్ మీరు 20 times అనమాట ఓకే. సో 20 times మీరు చేసిన బై అండ్ సెల్ చేసినందుకు గాను సో ఇక చూడండి మనకి సో ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకేనా. సో మనకి ఇన్స్టెంట్గా 400 APX టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు సో చెక్ చేసుకోండి, అంటే సో 10 times బై 10 times సెల్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా మీరు సో 10 times బై 10 times సెల్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక చూడండి మనకి పైన 3 lines ఆప్షన్ ఉంది కాబట్టి కదా. సో అందరూ కూడా 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 3 lines ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక చూడండి మనకి రివార్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరికి మీరు రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకేనా. సో రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి బాబ్ ట్రేడింగ్ రివార్డ్స్ అని చెప్పి కనబడుతుంది కదా. సో అందరికి ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ డౌన్ చేయండి. సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే ఎవ్రీ 1 hourకి అంటే మీరు ఎంతైతే ట్రేడింగ్ చేశారో అంత ట్రేడింగ్ అనేది మీరు ఎవ్రీ 1 hour తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుందంట. అంటే వెంటనే మనకి ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత కంప్లీట్ చేసామని ఇక్కడ చూపెట్టదు. మీరు ట్రేడింగ్ వాల్యూమ్ ఈ విధంగా ఒక 10 times బై 10 times సెల్ చేసిన తర్వాత 1 hour తర్వాత వచ్చి ఒక పేజ్లోకి అయితే ఇక్కడ వచ్చి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి సో మనం ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసామని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఓకేనా. బట్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా 10 times బై 10 times సెల్ కంటే ఎవరు కూడా ఎక్కువ చేయకండి. కేవలం మీరు 10 times బై 10 times సెల్ చేస్తే ఈజీగా మనం $10,000 సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా. సో మీరు ఒక్కసారి ఎక్స్ట్రా ట్రేడింగ్ సో ట్రేడ్ చేసినా సరే అది మనకి వేస్ట్ అనమాట. అంటే ఫీజు కింద సో $0.8 సంబంధించిన ఫీజు అనేది సో ఫీజు కింద మనకు కట్ అవుతుంది కాబట్టి సో ఎవరు కూడా ఎక్కువ సార్లు మీరు బై అండ్ సెల్ చేయకండి. కేవలం 10 times బై చేయండి 10 times సెల్ చేయండి సరిపోతుంది. అండ్ 1 hour తర్వాతకు వచ్చి ఒక వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మనకి రివార్డ్స్ అంటే ఈ యొక్క పేజ్లోకి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేశారని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకేనా. చున్నీ యొక్క లూట్లో మనం $10,000 సంబంధించిన ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేసాం కదా. అండ్ అలాగే చున్నీ వితిన్ 30 to 40 minutesలో మనం ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేసామో అంత ట్రేడింగ్ వాల్యూమ్ సంబంధించిన అమౌంట్ అనేది మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనకి రివార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మన రివార్డ్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 400 APX టోకెన్స్ అయితే మనం ఇన్స్టెంట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. అండ్ అలాగే చున్నీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఫస్ట్ వన్ ఇక్కడ 100 APX టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా నేను క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో చూడండి మనకు కొంచెం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు అప్రూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అప్రూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫీజు అనేది పే చేయండి. సో ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పేజ్ అంటే ఈ యొక్క వెబ్సైట్ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఒక ఏడ్రా పేజ్లోకి వెళ్ళిపోండి. సో ఏడ్రా పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూనికి మనకి 100 APX టోకెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం రిమైనింగ్ 300 APX టోకెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే ఇక్కడ మనకి క్లెయిమ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో సింపుల్గా ఇక్కడ మీరు క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తారనమాట. ఇక్కడ మీరు ఫీజు అనేది ఇక్కడ పే చేయండి. ఓకేనా. సో ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత సో $0.2 సంబంధించిన ఫీజు అనేది ఇక్కడ మీరు పే చేయండి. ఇక్కడ మనకి అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ రివార్డ్ అని యొక్క రివార్డ్ పేజ్లోకి వెళ్ళిపోండి. సో రివార్డ్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేయండి. సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూనికి మనం సో ఈ యొక్క 2 లూట్స్ కూడా అంటే ఈ యొక్క 400 APX టోకెన్స్ కూడా మనం సో క్లెయిమ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి టోకెన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి ఇక్కడ నేను చూపిస్తాను. అండ్ ఇక సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క లూట్స్ అంటే ఈ యొక్క APX టోకెన్ సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ నేను మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చిన్న యొక్క టోకెన్ సంబంధించి కాంట్రాక్ట్ అడ్రస్ నేను మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ మీరు కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక మనకి పైన 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో 1 మినిట్ చిన్న మనకి పైన 3 లైన్స్ ఆప్షన్ కనబడదు కదా. సో ఇక్కడ 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పే చేయండి. సో పే చేసిన తర్వాత ఇక మనకి టోకెన్ అయితే చూపిస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి ఈ యొక్క APX టోకెన్ అయితే మీరు ఎనేబుల్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఈ యొక్క టోకెన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక చూడండి మనకి ఇన్స్టెంట్గా ఓకేనా. సో విత్ ఇన్ సెకండ్స్లో మనకి 396 APX టోకెన్స్
టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో వాటి యొక్క వాల్యూ వచ్చేసరికి మనకి 1086 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే మీకు వచ్చిన ఈ యొక్క ఏపీఎక్స్ టోకెన్స్ ఇన్స్టెంట్గా సెల్ చేసి మీకు బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్తాను. సింపుల్గా నేను బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి నాకు 1086 ఏపీఎక్స్ అంటే 1086 రూపీస్ సంబంధించి ఏపీఎక్స్ టోకెన్స్ అయితే రిసీవ్ అయిపోయాయి కదా. అండ్ అలాగే చూడండి వీటిని విత్డ్రా అంటే బ్యాంక్ విత్డ్రా చేయడానికి ముందుగా ఇందులో మనం అంటే $10 అయితే డిపాజిట్ చేసాం కదా. ఆ యొక్క $10లో రిమైనింగ్ అమౌంట్ ఎంత అయితే ఉందో అంటే సో ఫీజు పోను మనకి రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఏ విధంగా అని చెప్తాను. సింపుల్గా మళ్ళీ డ్యాబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ యొక్క ఏ డ్రాప్ పేలోకి వెళ్ళిపోండి. ఏ డ్రాప్ పేలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి పైన అడ్రస్ అయితే కనపడుతుంది కదా. సో వన్ మీకు చూనికి మనకి ఒక అడ్రస్ అయితే కనపడుతుంది కదా. సో అందరూ కూడా ఈ యొక్క అడ్రస్ మీద క్లిక్ చేయండి. సో అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అసెట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి విత్డ్రా అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సో అందరికీ మీరు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి పైన ఫ్యూచర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయితే కనపడుతుంది కదా. సో అందరికీ మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను కన్ఫర్మ్ ఇది ఇచ్చేసాను. కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సక్సెస్ అయిపోతుంది అన్నమాట. సో సక్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా ఇక్కడ మనకి సో ట్రాన్సాక్షన్ ఫీజు అయితే కొంచెం పే చేయాల్సి ఉంటుంది. సో మీరేం చేస్తారంటే కొంచెం ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఫీజు అని పే చేయండి. ఓకేనా, సో ఇక్కడ నేను అప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో అప్రూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సో ట్రాన్సాక్షన్ ఫీజు ఇక్కడ పే చేయండి. సో ట్రాన్సాక్షన్ ఫీజు పే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ యొక్క పే మీరు రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఎంత సో ఇక్కడ చూడండి మనం $10 అయితే డిపాజిట్ చేసాం. బట్ ఇక్కడ మనకి సో $3 ఉన్నాయి. రిమైనింగ్ $7 అనేవి మనకి ఫీజు కింద పోయాయి అనమాట. ఓకేనా, సో నేను ఎక్స్ట్రా ట్రేడ్ చేసేయడం వల్ల నాకు ఎక్స్ట్రా అంటే యాక్చువల్గా అయితే మనకి $6 మాత్రమే ట్రేడింగ్ ఫీజుగా కన్వర్ట్ అయిపోతుంది. మనకి $14 ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే చూడండి ఇప్పుడు మనకి సో టోటల్గా మన నాకు వాటిలో నేను $10 డిపాజిట్ చేశాను. నాకు $7 ఫీజు పోయింది. $3 సంబంధించిన ప్రాఫిట్ ఉంది. అండ్ దాంతోపాటుగా నాకు ఇక్కడ 396 సంబంధించిన ఏపీఎక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఓకేనా. సో ఈ యొక్క USDT అండ్ అలాగే ఏపీఎక్స్ టోకెన్స్ ఇవన్నీ కూడా నేను స్మార్ట్ చైన్ అంటే BNBలోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరేం చేస్తారంటే ఇంకా మనకి కింద డ్యాబ్ బ్రౌజర్ అయితే కనబడుతుంది కదా. సో అందరికీ మీరు డ్యాబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో డ్యాబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత మనకి ప్యాన్కేక్ స్వాప్ అయితే కనబడుతుంది. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 1 మినిట్ చూడండి నేను ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్ మీద క్లిక్ చేశాను. సో ప్యాన్కేక్ స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పైన వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ చిన్న ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఈథెరియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పైన స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకుని మీరు కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా సో ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి పేజ్ లోడ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే చిన్న ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కింద కేక్ టోకెన్ అయితే కనపడుతుంది కదా. సో అందరికీ మీరు కేక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన సో ఏపీఎక్స్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు పైన ఏపీఎక్స్ టోకెన్స్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఏపీఎక్స్ టోకెన్ కనుక రాకపోయినట్లయితే సో మీరేం చేస్తారంటే సింపుల్గా నేను ఏదైతే కాంట్రాక్ట్ అడ్రస్ ప్రొవైడ్ చేశానో ఆ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పే చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ చిన్నకి మీరు కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పే చేయండి. పే చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అండర్స్టాండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక యారో మార్క్ అయితే కనబడుతుంది కదా. సో అందరూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 396 టోకెన్స్ కదా. అండ్ అలాగే చూడండి మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసరికి 0.049 అనమాట BNB. ఓకేనా, సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి ఎనేబుల్ ఏపీఎక్స్ అయితే కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయండి. ఓకేనా, అండ్ అలాగే చూడండి ఇక్కడ నేను ఫీజు అనేది పే చేస్తున్నాను. ₹7 సంబంధించిన BNB ఫీజు అయితే మీరు పే చేయండి. సో ఫీజు పే చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఏవైతే ఏపీఎక్స్ టోకెన్స్ ఉన్నాయో ఓకేనా. సో ఈ యొక్క ఏపీఎక్స్ టోకెన్స్ అనేవి మనకి BNBలోకి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే చూడండి మనకి సో సక్సెస్ అయితే అయిపోయింది అనమాట. అండ్ అలాగే మనకి స్వాప్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో మీ ఈ పేజ్లోనే ఉండండి. ఓకేనా, సో ఇక మనకి స్వాప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరికి స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కన్ఫర్మ్ స్వాప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే చూడండి మనకి ట్రాన్సాక్షన్ విల్ నాట్ సక్సెస్ అని చెప్పి చూపించినట్లయితే సో మీరేం చేస్తారంటే మనకి పైన సెట్టింగ్స్ అనేది కనబడుతుంది కదా. సో అందరూ కూడా సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ సింపుల్గా మీరు సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా ఇక్కడ మీరు సో 1.1 కానీ 1.2 కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి నేను 1.2 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు
ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ నేను స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సక్సెస్ అయితే అయిపోతుంది మేడం. ఓకేనా, సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీరు అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉన్నాయో, ఓకేనా, సో ఈ యొక్క అమౌంట్ అనేది మనకి సో బిఎన్బిలోకి అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి మనకి సక్సెస్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ సింపుల్గా నేను ఇంటూ మార్క్ మీద క్లిక్ చేశాను. అలాగే చూడండి నా యొక్క వాలెట్ సో 0.06 టోకెన్ అనమాట. ఓకేనా, సో 0.06 బిఎన్బి అనేది రిసీవ్ అవ్వడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు పైన సెట్టింగ్స్లో 1.2 మాత్రమే. ఓకేనా, సో ఎవరు కూడా ఎక్కువ ఎంటర్ చేయకండి, 1.2 మాత్రమే ఎంటర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే సో ఇది ట్యాక్స్ కింద అనమాట. అంటే సో 12% కనుక మీరు సపోజ్గా ఎంటర్ చేశారనుకోండి, సో మీకు మీ దగ్గర ఉన్న అమౌంట్లో 12% అయితే కట్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అందుకోసం నేను చెప్తున్నాను, కేవలం ఇక్కడ మీరు 1.2 అని మాత్రమే ఎంటర్ చేయండి. సో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, 1.2 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సో 100% సక్సెస్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏపీఎక్స్ టోకెన్స్ అయితే సెల్ చేసాం కదా, అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న యూఎస్డిటీ కూడా మనం సెల్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఏపీఎక్స్ టోకెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు పైన యూఎస్డిటీ అయితే చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక నాకు యూఎస్డిటీ అయితే కనబడుతుంది కదా, సో అందరూ ఇక్కడ మీరు యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మీరు మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి స్వాప్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో అందరూ ఇక్కడ మీరు స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అప్రూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సో చూద్దాం ఇప్పుడు మనకి సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుందా లేదనేది. అండ్ అలాగే ఇక్కడ వెయిట్ చేసాను అండ్ అలాగే చూడండి మనకి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయితే అయిపోయింది. సింపుల్గా నేను ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా యొక్క వాలెట్లో సో 0.069 బిఎన్బి అనేది రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి నా యొక్క వాలెట్లో సో 1300 కాదు ఇంకా ఎక్కువనే వస్తాయి ప్రాఫిట్. ఇక్కడ వెయిట్ చేయండి. అండ్ అలాగే చూడండి నా యొక్క వాలెట్లో 1500 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి 1543 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది సో నా యొక్క వాలెట్లో స్మార్ట్ చైన్లో సో చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఈ విధంగా ఈ యొక్క లూట్ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే తెలుసు కదా, సో మీకు వచ్చిన ఏవైతే ఈ యొక్క బిఎన్బి ఉందో ఈ యొక్క బిఎన్బిని మీరు బైనాన్స్ అడ్రస్కి కాపీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అందరూ కూడా మీ యొక్క బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ వల్ల బిఎన్బి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని అందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా BP20 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ వన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని బైనాన్స్ స్మార్ట్ చైన్ అనమాట. వేరే అడ్రస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో టోకెన్స్ అనేది డిపాజిట్ అయితే అవ్వవు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను అడ్రస్ అని ఇక్కడ కాపీ చేశాను. సో అడ్రస్ కాపీ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క ట్రస్ట్ వాలెట్ యాప్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నేను సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ మీ యొక్క సంబంధించిన అడ్రస్ ఇక్కడ పే చేయండి. మ్యాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ కూడా చెక్ చేసుకోండి మీరు ఈ యొక్క అడ్రస్ కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వేరే అడ్రస్ కనుక సో ఎంటర్ చేసినట్లయితే మనకి టోకెన్స్ కూడా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అడ్రస్ పే చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఈ యొక్క అడ్రస్. ఓకేనా, సో కరెక్టో కాదో సో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానికి మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి నేను కన్ఫర్మ్ అయితే ఇచ్చేసాను. కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మన దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో ఓకేనా అంత అమౌంట్ అనేది వితిన్ 1 or 2 minutesలో మీ యొక్క బైనాన్స్ యాప్లోకైనా రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మనకి బైనాన్స్ యాప్లోకైనా రిసీవ్ అవ్వడం జరుగుతుంది అమౌంట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా యొక్క బైనాన్స్ యాప్కి 1500 రూపీస్ అయితే డిపాజిట్ చేశాను. అండ్ అలాగే నాకు ఇక్కడ 1500 రూపీస్ సంబంధించిన అమౌంట్ అనేది డిపాజిట్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా, అండ్ అలాగే మీకు వచ్చిన అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేయాలని తెలుసు కదా. సో సింపుల్గా బిఎన్బి యూఎస్డిటీ క్లిక్ చేయండి. సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 100% మీద క్లిక్ చేయండి. అండ్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఈ యొక్క అమౌంట్ని యూఎస్డీలోకి సెల్ చేయండి. ఆ తర్వాత యూఎస్డీ నుంచి TRXలో కన్వర్ట్ చేసి కాయిన్స్ ఆర్ వ్యాజ్రిక్స్కి విత్డ్రా చేసేసాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను సెకండ్ లూట్ అయితే చెప్తాను అనమాట. ఈ యొక్క సెకండ్ లూట్లో మనకి పర్ అకౌంట్కి $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్ మీ యొక్క స్పాట్ వాళ్ళకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీకు $10 రిసీవ్ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్గా సేల్ చేసి మీ యొక్క బ్యాంక్ ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను సెకండ్ లూట్ అయితే చెప్తాను. సెకండ్ లూట్లో మనకి పర్ అకౌంట్కి $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్ మీ యొక్క స్పాట్ వాళ్ళకి అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీకు వచ్చిన $10 అని ఇన్స్టెంట్గా సెల్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి రివార్డ్ వచ్చేసరికి 1 వీక్లో ఓకేనా, సో వితిన్ 1 వీక్లో మీకు $10 అంటే పర్ అకౌంట్కి సో $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అలాగే ఇందులో మన సెకండ్ లూట్లో ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి సెకండ్ లూట్ సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారండి ఈ యొక్క సెకండ్ లూట్ లింక్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ అండ్ అలాగే ఇక్కడ మనకి సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ ఇచ్చేసి ఈ యొక్క వెబ్సైట్లో మీరు సైన్ అప్ అయితే అయిపోండి. ఓకేనా,
ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్ ప్లే స్టోర్ చూపిస్తుంది కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు గెట్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ప్లే స్టోర్, సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ మీరు ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈ యొక్క యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి పైన లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో అందరికి మీరు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి ఈ యొక్క వెబ్సైట్, సో ఈ యొక్క యాప్లో మీరు లాగిన్ అయితే అయిపోండి. ఓకేనా. సో ఇందులో మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో పర్ అకౌంట్కి అంటే సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో, సో కేవైసీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క అకౌంట్కి కూడా పర్ అకౌంట్కి $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో పర్ అకౌంట్కి $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్ మీ యొక్క స్పాట్ వాళ్ళకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇన్స్టాంట్గా సెల్ చేసి మీ యొక్క బ్యాంక్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం కేవైసీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఇక్కడ మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సో అందరూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి బేసిక్ అథెంటికేషన్ అండ్ అలాగే అడ్వాన్స్ వెరిఫికేషన్. ఓకేనా. సో ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో మీకు సో $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలని చెప్తాను ఈ యొక్క కేవైసీ అనేది. ఇక్కడ మనకి వెరిఫై అని చెప్పి ఒక ఆప్షన్ అనేది కనపడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పైన సెర్చ్ బార్లో ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఎలా అయితే ఉందో మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక మనకి అదర్ అఫీషియల్ ఐడి అని చెప్పి కనబడుతుంది. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఎటువంటి పాన్ కార్డ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఓకేనా. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన ఫ్రంట్ ఫోటో అయితే ఉంటుంది కదా. సో ఫ్రంట్ ఫోటో అనేది జస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా. సో ఒక్క ఫ్రంట్ ఫోటో మాత్రమే అప్లోడ్ చేయండి, బ్యాక్ ఫోటో అవసరం లేదు. మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక మనకి నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అండర్ రివ్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ సో ఫస్ట్ కేవైసీ అండి ఫస్ట్ లెవెల్ అని కంప్లీట్ అయిపోతుందో, సో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనం సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో 2 or 3 hours పడుతుంది, లేదా 24 hours మనకి ఫస్ట్ లెవెల్ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ లెవెల్ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ లెవెల్ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, కిందకి నాకు విత్ ఇన్ 24 hours నాకు అంటే ఫస్ట్ లెవెల్ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే బేసిక్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఈ విధంగా చూపెట్టినట్లయితే మనకి ఫస్ట్ లెవెల్ అని కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మన సెకండ్ లెవెల్ అంటే ఈ యొక్క అడ్వాన్స్డ్ వెరిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. సింపుల్గా ఇక్కడ మీరు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు పైన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సిటీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి హౌస్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా. హౌస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం సో అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన ఒక 3 months సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది కదా. సో యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయండి. లేకపోతే మన దగ్గర కరెంట్ బిల్ అయితే ఉంటుంది కదా. సో కరెంట్ బిల్ అయిన ఫోటో అని చెప్పి ఇక్కడ అప్లోడ్ చేయండి సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి సో చాలా మంది దగ్గర కరెంట్ బిల్కి సంబంధించిన ఫోటో అయితే ఉంటుంది కదా. ఆ యొక్క ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి. లేకపోయినట్లయితే మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అని అనమాట, అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా. ఆ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ తీయండి. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసి ఆ యొక్క స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి నా యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అండర్ రివ్యూలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఇది కూడా మనకి విత్ ఇన్ 24 hours కేవైసీ అనేది అప్రూవ్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో కేవైసీ అప్రూవ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 weekలో ఓకేనా. సో విత్ ఇన్ 1 weekలో మీకు పర్ అకౌంట్కి $10 సంబంధించిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్ మీ యొక్క స్పాట్ వాలెట్కి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో స్పాట్ వాలెట్కి రిసీవ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేయాలని చెప్పి నేను మనకి టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. సో ఓకేనా ఫ్రెండ్స్.